నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైన చికెన్ 65 రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. 65కి ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించుకున్నాను. ఇది బోన్లెస్ చికెన్ అండి. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ముక్కలంతటికి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయని తీసుకుని ఆ రసం పిండేసుకుంటున్నాను. ఈ రసం కూడా బాగా కలిపేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను నేను. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్. ఇవి బైండింగ్ అని వేసుకుంటున్నామండి. వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుంటున్నాను నేను. ఎగ్ ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ని మాత్రమే వాడుతున్నాను. వైట్ని వేసాను. ఇప్పుడు దీన్ని బాగా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు కూడా మంచిగా తయారవుతాయండి. ఇప్పుడు ఈ పిండి పిండిగా ఉన్నాయి కదా, అదంతా ఉండకుండా చక్కగా చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు ఇలా తయారయ్యాయి కదా, వీటిని పక్కన పెట్టుకుని ప్యాన్ వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పీస్ని నేను వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి వేసేసుకుంటే అంటుకుపోతాయని. ఇలా వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. చూసారుగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వచ్చిన వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మరో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఈ మూడింటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటా కచప్పు, కొద్దిగా చిల్లీ సాసు, అంటే మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం మనం. ఓకే అండి, వాటర్ కూడా పోసేసాను. ఇప్పుడు ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకుంటున్నాను. పంచదార కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకున్నాను. ఈ సాసులన్నీ బాగా చికెన్కి పట్టేలాగా కలిపేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. అవి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసేసుకున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ 65 రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.